నంద్యాల జిల్లా నందికొట్కూరులోని ఉపాధి హామీ కూలీల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నందికొట్కూరు కొత్త బస్టాండ్ నుండి పటేల్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని సిఐటియు జిల్లా నాయకులు గోపాలకృష్ణ అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీల వేతనాలను 600 రూపాయలకు పెంచాలని గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యంకి వినతి పత్రాలను సమర్పించారు. కర్నూలు జిల్లా ఎమ్గనూరులోని కొన్ని కళ్యాణ మండపంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ మినీ మహానాడు నిర్వహణ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని కర్నూలు ఎంపీ నాగరాజు అన్నారు. ఎమ్గనూరు ప్రజలు పార్టీ పట్ల చూపిస్తున్న అభిమానం అద్భుతమని కొనియాడారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మినీ మహానాడు కార్యక్రమం పార్టీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందన్నారు. పార్టీ నాయకత్వం యొక్క దూరదృష్టి, పట్టుదల రాష్ట్రానికి ఎంతో అవసరమని, అందరి సహకారంతో విజయం సాధిస్తామని ఎంపీ నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కొసిగి మండలం కొండకేని కాలనీలో జూనియర్ ఎన్టీఆర్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీలర్ నర్సన్న, గాలం వీరేష్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు మనవడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని ఎనలేని కీర్తి పొందాడన్నారు. అభిమానుల మేలు కొరికే సౌమ్యుడిగా, మంచి మనిషిగా, గొప్ప మనసున్న హీరోగా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఉంటాడని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు తీసి అభిమానుల మన్నలను సొంతం చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి అధికారులను ఆదేశించారు. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయం, పశుసంపద, తోటలు, చెట్లు పడిపోవడం, విద్యుత్ లైన్లు దెబ్బతినడం వంటి సమాచారంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. కొండపై పచ్చదనం పెంపునకు టీటీడీ చర్యలు మొదలుపెట్టిందని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. అటవీ ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు టీటీడీ సుమారు 4 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందన్నారు. టీటీడీ ఉప ఆలయాల సమగ్ర అభివృద్ధికి కమిటీ వేస్తున్నామని వెల్లడించారు. తిరుమలలో 42 వీఐపీ అతిథి గృహాలు, ఆధ్యాత్మిక పేర్లు మార్చామని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్ల మాధవి సమావేశం నిర్వహించారు. మిర్చి కమిషన్ లైసెన్స్ల జారీ విషయంలో పలు ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్యే మాధవి అన్నారు. గత వైసీపీ పాలనలో మిర్చి యార్డులో 141 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. అర్హత లేని వారికి, బినామీలకు 200కు పైగా లైసెన్సులు మంజూరు చేశారన్నారు. దీనిపై సత్వరమే విచారణ జరిపి అర్హత లేని వారి లైసెన్సులను రద్దు చేయాలన్నారు. అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాళేశ్వరం కమిషన్ పై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదని కాంగ్రెస్ కమిషన్ అని కవిత ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఆమె స్పందించారు. ప్రజల కోసం ప్రాణాలను ఫనంగా పెట్టిన పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్ అని తెలిపారు. దురుద్దేశంతో కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల తరతరాల దాహార్తిని తీర్చడానికి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపింది. గంజ ప్రాంతంలో 3 వ్యక్తులు అర్ధరాత్రి ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలకు పాల్పడుతున్నారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ఆ ఇంట్లో మెట్ల కింద 3 ఫీట్ల వరకు తవ్వి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, దీపాలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులు 3 దుండగులను అరెస్టు చేసి ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్గనూరు సుమప్ప సర్కిల్ వద్ద ఏఐటీయూసీ నేతలు ధర్నా నిర్వహించారు. కార్మికులు, రైతుల హక్కులను కలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని నేతలు హెచ్చరించారు. 42 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం అంటే కార్మికులను అభద్రలోకి నెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని, రుణమాఫీ, పంట బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రినాక బోయగూడ ఓ భవనంలోని 2 అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో అందులో ఉన్న వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను అదుపు చేశారు. విద్యుత్ ఘాతం వల్లే చెప్పుల గోదాంలో మంటలు చెలరేగి మంటలు వ్యాపించాయని పోలీసులు వెల్లడించారు. ఉత్తరాఖండ్ లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. పితోరాగఢ్ జిల్లా సమీపంలో కైలాస్ మానవ సరోవరం యాత్ర మార్గం విరిగిపోవడంతో వందలాది యాత్రికులు చిక్కుకుపోయారు. వారితో పాటు స్థానికులు కూడా ఉన్నారు. ఆ మార్గాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా స్థానిక యంత్రాంగం సహాయక చర్యలను ప్రారంభించింది. శిథిలాలను తొలగించేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బృందం అక్కడకు చేరుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. ఇక పరిస్థితులు మెరుగుపడే వరకు యాత్రికులు అక్కడే ఉండాలని సూచించారు. హిమాలయాల దేశం నేపాల్లో మరోసారి భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్లు జాతీయ భూకంప పర్యవేక్షణ పరిశోధనా కేంద్రం వెల్లడించింది. వారం రోజుల వ్యవధిలో నేపాల్లో భూకంపం రావడం ఇది రెండోసారి కావడంతో స్థానికులు ఆందోళన నెలకొంది. సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాస్కీ జిల్లాలోని సినువా ప్రాంతంలో కేంద్రీకృతమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం కారణంగా పలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు ముందుగానే పలకరించనున్నాయి. 5 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించిన రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. మే 25వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వచ్చే వారం రోజుల వర్షాల ఉధృతి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. పాల్గామ్ ఉగ్రదాడితో వణికిపోయిన జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఇప్పుడు మరో సమస్య వెంటాడుతోంది. ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించి సంచరిస్తూ ఉండటంతో స్థానికులకు కొత్త సమస్య ఎదురవుతోంది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య తేడాను గుర్తించలేక అయోమయానికి గురవుతున్నారు. అటు భద్రతా సిబ్బందికి ఉన్న ముప్పును పసిగట్టడంలోనూ ఇబ్బంది ఎదురవుతోంది. పాల్గామ్ దాడి నాటి నుంచి ఈ తరహా ఘటనలు పెరగడం ఆందోళనకరంగా మారింది. ఏప్రిల్ 22న పాల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ రోజు కాల్పులు జరిపిన దుండగులు సైనిక దుస్తులు వచ్చారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దీంతో ఆ దిశగా భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. మధ్య అమెరికా రాష్ట్రాలను టోర్నడోలు అతరాకుతరం చేస్తున్నాయి. సోమవారం వచ్చిన 4 టోర్నడోల ధాటికి టెక్సాస్ నుంచి కెంటకీ వరకు ఉన్న ప్రాంతాల్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఓక్లహోమాలో అగ్నిమాపక కేంద్రం సహా కనీసం 10 నివాస భవనాలు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ప్రాంతంలో కనీసం 1,15,000 మంది చిమ్మ చీకట్లో ఉన్నారు. పలు జాతీయ రహదారులు దెబ్బతినడంతో అధికారులు వాహనాలను అనుమతించడం లేదు. ఉత్తర టెక్సాస్లో వడగళ్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక్కడ 11.4 సెంటీమీటర్ల వ్యాసం ఉన్న వడగళ్లు పడ్డాయని వాతావరణ విభాగం ప్రకటించింది.